సో, ఈ ఫ్లాట్ హెడ్ అన్నది అంత మనకి భయపడవలసిన విషయం అయితే కాదు. యూజువల్‌గా ఎందుకొస్తుంది అంటే, ఒకే పొజిషన్‌లో లాంగ్ టైమ్ ఆ వైపే గాని పడుకుంటే పిల్లల్లో అప్పుడప్పుడు ఆ వైపు అన్నది ఈ హెడ్ అనేది స్కల్ అన్నది హెడ్‌లో ఉండే బోన్ మాట. ఆ బోన్ అనేది కొద్దిగా మటికి ఫ్లాటరింగ్ అన్నది మటికి అవ్వచ్చుమాట. ఇంకోటేంటే అప్పుడప్పుడు పిల్లలు కొద్దిగా మటికి ప్రీమెచ్యూర్ బేబీస్ లా ఉంటే వాళ్ళు కూడా ఇలాంటి మటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బోన్స్ కొద్దిగా నార్మల్ పిల్లల కంటే వాళ్ళకి సాఫ్ట్‌గా ఉంటాయన్నమాట. ఇంకోటేంటంటే వాళ్ళకి అప్పుడప్పుడు ఏంటంటే నెక్ స్టిఫ్‌నెస్ ఉండడం వల్ల నెక్ అంటే కొంతమంది పిల్లలకి ఈ నెక్‌లో ఉండే మటికి మజిల్స్ టైట్‌నెస్ ఉండడం వల్ల ఇలాగే ఒక వైపుకి వాళ్ళు మటికి తిరిగి ఒకే వైపుని ఈ హెడ్ అనేది ఉంచుతూ ఉంటారు. అట్లాంటి కండిషన్స్‌లో కూడా వాళ్ళు ఒకే వైపు పడుకోవడం వల్ల ఈ హెడ్ అనేది మటికి ఫ్లాట్ మటికి అవ్వచ్చు. సో, ఇలాగా దీన్నే మనం మటికి మెడికల్ టర్మ్స్‌లో ప్లేజియో కెఫలీ అంటాం అన్నమాట. సో, ఈ కండిషన్ అన్నది యూజువల్‌గా ఇది టెంపరరీ కండిషన్. యూజువల్‌గా మైల్డ్‌గా ఉండేవి. అవి ఆటోమేటిక్‌గా ఒక 5, 6 మంత్స్ నుంచి వాళ్ళు మటికి బోర్లా పడ్డము, కూర్చోవడము ఇట్లాంటివి స్టార్ట్ చేసేసరికి ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. సో, దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన విషయం అయితే కాదు.